గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు గుడ్ హెల్త్. చిన్న వయసులో పళ్ళు ఎందుకు వదులవుతాయి, చిగుళ్ళ నుండి రక్తం, నోటి దుర్వాసన ఎలా పోగొట్టాలి, అలాగే అందమైన చిరునవ్వు కోసం స్మైల్ డిజైనింగ్, కృత్రిమ దంతాల్లో లేటెస్ట్ ఏమిటో తెలపడానికి ప్రముఖ పార్థ డెంటల్ నుంచి కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. హలో. అసలు ఇంప్లాంట్స్ అంటే ఏంటి, ఏ సిచ్యువేషన్లో ఈ ట్రీట్మెంట్ చేస్తారు? ఎస్, ఇంప్లాంట్స్ అనేవి మనం ఎక్కడ వాడతాం? మన ఒరిజినల్ పళ్ళు పోయినప్పుడు ఆర్టిఫిషియల్ టీత్ ఫిక్స్డ్ పద్ధతుల్లోని మనకు అమర్చడానికి ఇంప్లాంట్స్ అనేవి ఉపయోగపడతాయి. పంటికి మనకు పైన కనిపించే భాగం ఒకటి పంటి వేరు లోపలి ఎముకలోకి ఉంటుంది. ఆ వేరుకు బదులుగానే ఈ ఇంప్లాంట్ని ఏర్పాటు చేసి పైన మనం ఫిక్స్డ్ పళ్ళు పెడతాం. అవే ఇంప్లాంట్స్ అంటే. ఇదివరకు పళ్ళు ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టాలి అంటే ముందు పన్ను వెనక పన్నుగా సహాయంగా తీసుకుని బ్రిడ్జ్ పద్ధతిలో పెట్టేవాళ్ళం. అది ఎఫెక్టివ్ మెథడే, నమిలి తినడానికి ఉపయోగపడింది. కానీ ఇంప్లాంట్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత నోట్లో ఆరోగ్యంగా ఉండే పళ్ళని అరగతీయడం ఎందుకు, అసలు వాటి షేప్ చేయడం గుండానే ఎక్కడైతే పన్ను లేదో అక్కడే మనం ఇంప్లాంట్ వేసి చక్కగా న్యాచురల్గా ఫిక్స్డ్ పద్ధతుల్లో పన్ను పెట్టగలుగుతున్నాం. ఇలా ఇంప్లాంట్ల ద్వారా పెట్టిన పళ్ళతో హ్యాపీగా అన్ని రకాల ఆహారాలని నమిలి తినచ్చు. చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. పైగా మన ఎముకలో కలిసిపోవడం వల్ల మన శరీరంలో ఒక భాగం అయిపోతుంది. ఇంప్లాంట్ అనేది ఒక టైటానియం అనే స్క్రూని వాడతాము. దీని బయోకంపాటబిలిటీ అంటే మన శరీరం దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకోటి ఏంటి, నోట్లో కొన్ని పళ్ళు మిగిలితేనే ఇదివరకు పళ్ళు పెట్టగలం, కొన్ని పళ్ళ సహాయంతోనే మన ఒరిజినల్ పళ్ళు మిగిలితే. ఇప్పుడు ఇంప్లాంట్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత నోట్లో ఒక్క పన్ను లేకపోయినా కూడా చక్కగా పై దవడలో 6 లేదా 8 ఇంప్లాంట్లు, కింద దవడలో 6 లేదా 8 ఇంప్లాంట్లు వేసి ఫిక్స్డ్ పద్ధతిలో పళ్ళు పెట్టేయగలుగుతున్నాం. అవి చాలా స్ట్రాంగ్గా. 2 డెంటిషన్స్ ఉండేవి మన జీవితకాలానికి. ఒకటి పాలపళ్ళు ఊడిపోయిన తర్వాత శాశ్వత దంతాలు ఉండేవి. కానీ ఇంప్లాంట్లు అందుబాటులోకి వచ్చాక 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఇంకా పళ్ళు లేవు, పళ్ళ సెట్లు పెట్టుకొని మేము ఇబ్బంది పడాలి అనే దాన్ని మనం అధిగమించి 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా మన ఇంప్లాంట్లతో మరొక పళ్ళ సెట్ని సృష్టించగలుగుతున్నాం. అవి ఫిక్స్డ్ పద్ధతుల్లో ఉంటున్నాయి. సో ఇప్పుడు పళ్ళు లేవు, పళ్ళ లేకుండా మన ఆహారం తీసుకోవాలి, మన హెల్త్ పాడు చేసుకునే పరిస్థితులు ఈ రోజుల్లో లేవు. ఇంప్లాంట్స్తో 3వ సెట్ని కూడా క్రియేట్ చేసి కంఫర్టబుల్గా ఏ ఏజ్ వరకు అని, ఈవెన్ 90 ఇయర్స్ వాళ్ళు కూడా ఇంప్లాంట్స్తో ఫిక్స్డ్ పద్ధతుల్లో పళ్ళు పెట్టుకుని కంఫర్టబుల్గా తినే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా వయా మీడియా కొంతమంది పెద్దోళ్ళు పళ్ళ సెట్లు వాడుతుంటారు. అవి కదిలిపోతున్నాయని, ముందుకు వచ్చేస్తున్నాయని, వాటర్ తాగితే ఫ్లోట్ అవుతున్నాయని ఇబ్బందులు పడుతుంటారు. సో వీళ్ళందరికీ కూడా పై దవడలో కింద దవడలో 2 లేదా 4 ఇంప్లాంట్లు వేసి వాళ్ళు వాడుతున్న పళ్ళ సెట్లనే ఇంప్లాంట్లకు కానీ అతికించామనుకోండి, వాళ్ళు చెప్పే ఈ కంప్లైంట్లు అన్నీ కూడా ఆగిపోతాయి. చక్కగా ఫిక్స్డ్ పద్ధతుల్లో కూర్చుని ఉంటే హ్యాపీగా నమిలి తినచ్చు, బయటికి వెళ్ళచ్చు, అందరితో మాట్లాడచ్చు, నవ్వచ్చు, ఫోటోలు తీసుకోవచ్చు, ఇలా కంఫర్టబుల్గా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు వాడే పళ్ళ సెట్లని ఇంప్లాంట్కి మనం లాక్ చేస్తాం. సో వాళ్ళకు ఉండే కంఫర్టబుల్గా ఉంటుంది. ఎముక కూడా లోపల సేఫ్గా ఉంటుంది. ఎందుకంటే ఇంప్లాంట్లో ఎక్కువ ప్రెషర్ తీసుకుంటాయి, డైరెక్ట్గా ఎముక మీద ప్రెషర్ పడనివ్వు అవి. సో అందంతో పాటు ఆరోగ్యంతో పాటు మన బోన్ హెల్త్ని కూడా ఇంప్లాంట్స్ ద్వారా కాపాడుకోగలుగుతాం. సో ఇంప్లాంట్స్ అనేవి లేటెస్ట్ అండ్ మోడర్న్ డెంటిస్ట్రీలో ఒక విభాగం అని చెప్పొచ్చు. అత్యధికంగా 50 బ్రాంచ్లు ఉన్న మేము అత్యధికంగా వేలాది సంఖ్యలో ఇంప్లాంట్స్ని ప్లేస్ చేస్తూ ఉన్నాం. ఎవరైనా ఇంప్లాంట్స్ని ఆప్ట్ చేసుకుని కృత్రిమ దంతాలను ఏర్పాటు చేసుకోవడంలో తప్పులేదు. డెఫినెట్గా దాన్ని చూస్ చేసుకోవచ్చు. ఓకే అండి, కాలర్ ఉన్నారు భువనగిరి నుంచి. హలో. హలో మేడం. అశోక్ గారు, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం, నాది చిగురు నుంచి బ్లడ్ వస్తుంది మేడం. అవునా? మీ ఏజ్ ఎంత అశోక్? 33 మేడం. 33. ఓకే. ఎప్పటి నుంచి వస్తుంది ఇలా? ఈ ఒక 10 ఇయర్స్ నుంచి వస్తుంది మేడం. 10 ఇయర్స్ నుంచి వస్తుంది? అవును మేడం. అయితే అట్నే నోటి నుంచి వాసన కూడా వస్తుంది మేడం. ఇప్పుడు అంతే కదండి. ఇప్పుడు చిగుళ్ళ నుంచి నెత్తురు వస్తుంది అంటే చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ ఉంది. ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఉందో అక్కడ వాసన కూడా ఉంటుంది కదా, దుర్వాసన డెఫినెట్గా బై డిఫాల్ట్ వస్తుంది. మీ ప్రాబ్లం కూడా అదే. మీరు ఇంక నెగ్లెక్ట్ చేయకండి. నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకొక 2-3 సంవత్సరాల తర్వాత మీ పళ్ళ మధ్యన సందులు రావడం, పళ్ళు వదిలైపోవడం లాంటివి చూస్తారు. సో 35 సంవత్సరాలకి మీరు పళ్ళు కట్టించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ తీసేయడానికి లేజర్ వాడతారు, చాలా ఈజీగా తీసిస్తారు. పళ్ళతో పాటు చిగుళ్ళని కూడా ఒక్కసారి క్లీన్ చేయించుకోండి. వెంటనే 10 సంవత్సరాల నుంచి ఉన్న ఈ ప్రాబ్లం వెంటనే ఆగిపోతుంది, కంఫర్టబుల్గా ఉంటారు. మీ పళ్ళ జీవిత కాలాన్ని మీరు పెంచుకున్న వాళ్ళు అవుతారు. సో ఎవరికైనా కూడా చిగుళ్ళ నుంచి నెత్తురు వస్తున్నా, నోరు దుర్వాసన వస్తున్నా, చిగుళ్ళు మెత్తబడినట్టు అనిపిస్తున్నా, ఇన్ఫెక్టెడ్ గమ్స్ అంటే చిగుళ్ళలో జబ్బు ఉన్నట్టు అర్థం. అదే లేత గులాబీ రంగులో ఉండి చిగుళ్ళు గట్టిగా పళ్ళకు అతుక్కుని ఉన్నాయనుకోండి, అవి హెల్దీ గమ్స్, ఆరోగ్యంగా ఉండే గమ్స్. సో ఈ గమ్స్ హెల్దీగా ఎందుకు ఉండాలి? ఈ చిగుళ్ళ కిందే పంటికి సపోర్ట్ చేసే ఎముక ఉంటుంది. ఎప్పుడైతే ఈ చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిందో ఆ ఇన్ఫెక్షన్ అంతా అక్కడతో ఆగదు కదండి. సో కిందన పండు పట్టుకున్న ఎముక వరకు అది మెల్లిగా పాకి ఆ ఎముకను మొత్తం తినేస్తుంది.
ఎముకను ఎప్పుడు తినేసిందో ఎముక లేకపోవడం వల్ల పళ్ళు పక్కకి జరిగిపోవడం, పళ్ళ మధ్యన సందులు రావడం, లేదా పళ్ళు ఊడిపోవడం లాంటివి జరుగుతాయి. ఇలాంటి సందర్భాల్లోనే చిన్న వయసులో పళ్ళు పోగొట్టుకోవడం, చిన్న వయసులో కృత్రిమ దంతాల మీద ఆధారపడడం లాంటి సమస్యలు చాలామంది ఎదుర్కొంటారు. ఎవరైతే చిగుళ్ళు కూడా హెల్దీగా ఉంచుకుంటారో వాళ్ళకి అసలు పళ్ళు ఊడిపోవడం కానీ, సందులు రావడం కానీ, వాసన రావడం కానీ లాంటి సమస్యలు లేకుండా కంఫర్టబుల్గా ఆరోగ్యంగా ఉంటారు. సో ఎవరికైనా ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తుంటే నెగ్లెక్ట్ చేయొద్దు. చిగుళ్ళలోంచి నెత్తురు వస్తుంది అంటే అది చిగుళ్ళలో జబ్బు ఉంది అని నిదర్శనం. నోరు దుర్వాసన వస్తున్నా చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, చిగుళ్ళు కిందకి జారిపోతున్నా చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, పళ్ళ మధ్యన సందులు వస్తున్నా కూడా పళ్ళు బలహీన పడుతున్నాయని గుర్తించి వెంటనే డాక్టర్ని కలవండి. చాలా ఈజీగా ఇన్ఫెక్షన్ తీసేసి పంటి జీవితకాలాన్ని మనం ఈజీగా పెంచవచ్చు. ఓకే అండి, అసలు కృత్రిమ దంతాలు పెట్టుకుంటే అవి ఎంతవరకు యూజ్ అవుతాయి? కృత్రిమ దంతాలు చాలా చక్కగా యూజ్ అవుతాయండి. మన ఒరిజినల్ పళ్ళతో మనం ఎలా వాడుకుంటామో అదే విధంగా కృత్రిమ దంతాలు కూడా 100% మనకు ఉపయోగపడతాయి. కృత్రిమ దంతాలతో పూర్తిగా అన్ని రకాల ఆహారాలని నమిలి తినొచ్చు. ఫిక్స్డ్గా నోట్లో కూర్చుని ఉంటాయి, అంత స్ట్రాంగ్గా ఉంటాయి కృత్రిమ దంతాలు. ఇంకొక ఇబ్బంది ఏముంటుంది, కృత్రిమ దంతం పెట్టుకుంటే అది తెలిసిపోతుంది పెట్టుడు పనిలాగా, అది మరీ వికారంగా ఉంటుందని భయాలు కొంతమంది పేషెంట్లలో ఉంటాయి. లేదు, ఈ రోజుల్లో కృత్రిమ దంతం పెడితే అది కృత్రిమ దంతమా ఒరిజినల్ టీతా అని తెలియనంత న్యాచురల్గా పెట్టగలుగుతున్నాం. ఎందుకంటే 107 షేడ్స్ అనేవి ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. సో చాలా కంఫర్టబుల్గా కృత్రిమ దంతాలను ఆప్ట్ చేసుకోవచ్చు. ఇంకొక ఇబ్బంది ఏముంటుంది, కృత్రిమ దంతం పెట్టుకోగానే అది పగిలిపోతుందని, విరిగిపోతుందని, లేదా చిగురికి పంటికి మధ్యన గ్యాప్ వచ్చేస్తుంది అనే భయాలు కొంతమందిలో ఉంటాయి. సో దాన్ని కూడా అధిగమించడానికి మేము 50 బ్రాంచ్లు ఉన్నాయి మాకు. 50 బ్రాంచ్లో కూడా వారంటీ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసాం. సో కృత్రిమ దంతాలపైన మేము 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అనే వారంటీ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసాం. ఎందుకు, పేషెంట్లు కంఫర్టబుల్గా కాన్ఫిడెంట్గా కృత్రిమ దంతాలు పెట్టుకుంటారని. సో ఎవరైనా కృత్రిమ దంతాలు పెట్టుకుని తీరాలి. కృత్రిమ దంతాలు పెట్టుకోకపోతేనే మిగతా పళ్ళ మధ్యన సందులు వచ్చేయడం, లేకపోతే పళ్ళు లేకపోవడం వల్ల పేషెంట్ సైకాలజీ ఎలా ఉంటుంది, ఒక పక్కనే నమిలి తినడం పళ్ళున్న వైపే, దాని పక్కన బాగా ఎక్కువ వాడడం వల్ల ఒక పక్క పూర్తిగా అరిగిపోవడం, ఇంకో పక్కన పళ్ళు లేకపోవడం వల్ల అటుపక్క వాడకపోవడం వల్ల బ్యాలెన్స్ దెబ్బతిని ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ రావడం, మొత్తం పళ్ళన్నీ ఇబ్బంది పడడం, పళ్ళల్లో జరిగే లక్షణం ఉంటుంది ఖాళీ స్థలంలోకి. సో పళ్ళన్నీ జరగడం వల్ల మిగతా పళ్ళన్నిటి మధ్యన సందులు వచ్చేయడం, ఈ ఖాళీ స్థలంలో పై పళ్ళు కిందకి జారిపోవడం లాంటి సమస్యలన్నీ ఎదురయ్యి 4-5 పళ్ళు పాడైపోయిన తర్వాత అప్పుడు వచ్చి కృత్రిమ దంతాలు పెట్టమని పేషెంట్లు అడుగుతున్నారు. తినలేకపోతున్నాము, నమలలేకపోతున్నాము, చపాతీ తినలేకపోతున్నాము, వెజిటబుల్స్ తినలేకపోతున్నామని. సో అన్ని కష్టాలు తెచ్చుకొని అంత ఎక్కువ ట్రీట్మెంట్ చేసుకునే కన్నా ఎప్పుడైనా ఒక పన్ను లేకపోతే అప్పుడు పెట్టుకోండి. చాలా కంఫర్టబుల్గా పెట్టగలుగుతున్నాం. కృత్రిమ దంతాల్లో ఇంప్లాంట్స్ ఎక్కువగా వాడుతున్నాం మేము. ఇంప్లాంట్లతో పెట్టుకుంటే చాలా సంవత్సరాలు, 10 సంవత్సరాలు పైగా వేసిన ఇంప్లాంట్లు కూడా చాలా మందికి నోట్లో కంఫర్టబుల్గా ఉన్నాయి. సో ఇంప్లాంట్స్తో పళ్ళు పెట్టుకుంటే కూడా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, మిగతా పళ్ళ ఆరోగ్యం పాడవకుండానే మీరు తిరిగి పళ్ళు పెట్టుకునే అవకాశాలు ఇప్పుడు పూర్తిగా ఉన్నాయి. ఓకే అండి, కాలర్ ఉన్నారు మంతని నుంచి. హలో మేడం, శారద గారు మాట్లాడండి. డాక్టర్ గారేనా? అవునండి, చెప్పండి శారద గారు. మేడం, నాకు ఇక్కడ బోన్ అరిగిపోయింది మేడం, అది లోపల. ఓకే, టీత్ అని లూజ్ అయిపోయినాయి మేడం. కర్నార్ లో మేము క్యూరిటైజ్ ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఓకే, అయినా కానీ పళ్ళు మొత్తం లూజ్ అయి సందులో జారినాయి మేడం. ఓకే, మీ ఏజ్ ఎంతమ్మా? నా ఏజ్ 40 మేడం. 40 ఇయర్స్, 40 సంవత్సరాలే. అంతే మేడం, ఈ సమస్య ఉండబట్టి 3 ఇయర్స్ అవుతుంది. ఓకే అమ్మ, ఇబ్బంది ఏం లేదు. బోన్ అరిగిపోతే బోన్ గ్రాఫ్టింగ్ పెడతారు ఆర్టిఫిషియల్గా. అక్కడ మొత్తం ఓపెన్ చేసి క్లీన్ చేసి, ఇప్పుడు ఇలా అడ్వాన్స్డ్ కేసెస్ ఉంటాయండి. ఇప్పుడు మీరు ఆరంభ దశల్లోనే నేను చెప్పినట్టు చిగుళ్ళలో చిన్న చిన్న మార్పులు కనిపించినప్పుడు వస్తే లేజర్స్ ద్వారా చాలా సునాయాసంగా ఇన్ఫెక్షన్ తీసేయచ్చు. లేదు బాగా నెగ్లెక్ట్ చేస్తున్నారు, సమస్య బాగా కాంప్లికేటెడ్గా ఉందా అంటే ఫ్లాప్ సర్జరీ లాంటి చిన్న సర్జరీస్ ఉంటాయి. అంటే చిగుళ్ళలో ట్రీట్మెంట్ చేయడం అనేది ఉంటుంది. దాని ద్వారా ఏం చేస్తారంటే చిగుళ్ళలో ఉండే ఇన్ఫెక్షన్ మొత్తం తీసి ఎక్కడైతే ఎముక అరిగిపోయిందో అక్కడ ఆర్టిఫిషియల్గా బోన్ పెట్టి మళ్ళీ ఎముక పెరగడానికి హెల్ప్ చేయడానికి ఉంటుంది. అయితే పళ్ళు మొత్తం కదిలిపోతుంటే వాటిని మళ్ళీ స్టెబిలైజ్ చేయడం చాలా కష్టం. కొంతవరకు అంటే అప్పుడప్పుడే వదులవుతున్న పళ్ళని తిరిగి మనం గట్టిపరచచ్చు. అయితే పూర్తిగా పట్టుకుంటూ వదిలేపోతున్న పళ్ళని తీసేసి ఎఫెక్టివ్గా అక్కడ కృత్రిమ దంతాలు పెట్టుకుని మీరు కంఫర్టబుల్గా నమిలి తినే ఏర్పాట్లు అయితే పూర్తిగా చేయగలం. అమ్మ, కరీంనగర్లో బ్రాంచ్ ఉందమ్మా మాకు. మీరు ఒకసారి స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి ఆ బ్రాంచ్కి వెళ్ళి కలవండి. మీ సమస్య చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు. 40 సంవత్సరాల తర్వాతే ఆరోగ్యంగా ఉండే పళ్ళు నోట్లో కావాలి ఎవరికైనా కూడా. ఎందుకంటే ఆ తర్వాతే షుగరు, బీపీ లాంటివి రావడం, ఆ తర్వాతే ఏజింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం లాంటివి జరుగుతుంది. ఆ తర్వాతే మనకి ఎక్కువగా తినడం అనేది అవసరం ఉంటుంది. సో మీరు వెంటనే పెట్టుకోండి. మీ మొత్తం మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి పూర్తిగా గట్టిగా ఉండే పళ్ళు పెట్టి మీ ఇన్ఫెక్షన్ తీసి మిమ్మల్ని హెల్తీగా చేస్తారు. మీరు ఎప్పట్లాగే అందంగా కనిపించవచ్చు, అలాగే అన్ని రకాల ఆహారాలు తిని ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు.
ఓకే డాక్టర్, స్మైల్ డిజైనింగ్ ఎవరికి చేస్తారు అసలు? అంటే ఏజ్ వాళ్ళైనా స్మైల్ డిజైనింగ్ చేయించుకోవచ్చా? చేయించుకోవచ్చమ్మా. ఏ ఏజ్ వాళ్ళకైనా 6 సంవత్సరాల దగ్గర నుంచి 60 సంవత్సరాల వరకు ఎవరైనా కూడా స్మైల్ డిజైనింగ్ చేయించుకోవచ్చు. ఎవరికి కొంతమంది ఇంట్రెస్టెడ్ ఉంటారు, వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి అని, అందంగా నవ్వాలని, బాగా నవ్వితే వాళ్ళలో ఉండే ఆత్మవిశ్వాసం బాగుంటుందని ఆలోచనలు కొంతమందిలో ఉంటాయి. సో ఇలా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళ చిరునవ్వులో ఎలాంటి లోపాలు ఉన్నా, లైక్ సందులు ఉన్నా, రంగు మారిపోతున్నా, సగం విరిగిపోయినా, లేకపోతే కొంతమందికి పళ్ళని రకరకాల షేపుల్లో ఉంటాయి, పెద్దగా ఉండడం, పొట్టిగా ఉండడం, బయటకు వచ్చినట్టు కనిపించడం. సో వీటిలన్నింటినీ మనం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సరిచేసి ప్రతి ఒక్కరికి అందమైన చిరునవ్వుని చాలా ఈజీగా ఇవ్వచ్చు. ప్రతి ఒక్కరు అందంగా నవ్వే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. సో ఎవరు హెసిటేట్ చేయొద్దు. కొంతమందికి వయసు పెరుగుతున్న కొద్దీ చాలా మార్పులు వస్తుంటాయి, అంటే పళ్ళు ఎత్తు పెరుగుతుంటాయి, లేదా పళ్ళ మధ్యన సందులు వస్తూ ఉంటాయి. సో వీళ్ళకి కూడా నార్మల్కి తీసుకొచ్చి వాళ్ళు ఇదివరకు ఎలా ఉండేవారో అలాంటి చక్కటి చిరునవ్వు ఇవ్వడం ఇప్పుడు చాలా ఈజీ. కాస్మెటిక్ డెంటిస్ట్రీలో స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా ప్రతి ఒక్కరిని అందంగా నవ్వే అవకాశాలు ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. మీరు చేయవలసిన పనుల స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, 41420000 అనే నెంబర్, దానికి కాల్ చేసి అప్రోచ్ అయితే ఫస్ట్ మీకు డిస్క్రైబ్ చేస్తారు మీరు తర్వాత ఎలా కనపడతారు, ఎలాంటి మార్పులు తీసుకురావడం వల్ల మీరు మరింత అందంగా ఎలా కనపడతారు, ఎలా స్పష్టంగా మాట్లాడగలరు, ఎలా కొరికి అన్ని నమిలి తినగలరు అని మీకు ఎలా అర్థమయ్యేటట్టు చెప్తారు. తర్వాత మీరు కన్విన్స్ అయితే ట్రీట్మెంట్ చేసుకోవడం చాలా ఈజీ. ఓకే అండి, కొంతమందికి పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఉంటాయి. Yeah. సో వీళ్ళకి సొల్యూషన్ అంటే ఇన్స్టెంట్గా ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా వీళ్ళకి? ఎస్, గ్యాప్స్ అనే సమస్య నిజంగా చాలా మందికి ఇబ్బంది పెట్టే సమస్యే. ప్రాక్టికల్లీ చెప్పాలి అంటే పళ్ళ మధ్య సందులు ఉండడం వల్ల ఒకటి స్మైల్ లైన్ దెబ్బతింటుంది, అంటే నవ్వేటప్పుడు వాళ్ళు అందంగా కనిపించరు. ఇంకోటి ఏంటి, ఉన్న ఏజ్ కన్నా ఒక 10 years ఎక్కువ ఏజ్డ్ కనపడతారు. మూడోది ఏంటి, మాట స్పష్టత ఉండదు, మాట్లాడుతుంటే నత్తి మాటలు మాట్లాడుతున్నట్టు ఉంటుంది. నాలుగోది ఏంటి, సందులు ఉండడం వల్ల ఏదైనా కొరుకుతుంటే ఆహారం అంతా అక్కడ ఇరుక్కుపోయి దుర్వాసన రావడం లాంటి సమస్యలు ఉంటాయి. సో సందులు ఉండడం వల్ల ఇన్ని సమస్యలు ఉంటాయి. కానీ చాలామంది క్లోజ్ చేసుకోవాలని ఉన్నా ఎలా క్లోజ్ చేసుకోవాలో తెలియదు. చిన్నప్పటి నుంచి సందులు వచ్చినా, లేకపోతే మధ్యలో కొన్ని ప్రభావాలు అంటే చిగుళ్ళు బలహీనపడడం వల్ల, ఏజ్ పెరగడం వల్ల సందులు ఏర్పడినా కూడా వాటిని క్లోజ్ చేసుకోవడం చాలా ఈజీ. ఒకటి, క్లిప్పుల చికిత్సతోని చాలా చక్కగా సందులన్నీ క్లోజ్ చేసుకొని యథావిధిగా నార్మల్కి తెచ్చేయవచ్చు. లేదా స్మైల్ డిజైనింగ్ ద్వారా కూడా సందులు క్లోజ్ చేసేసుకొని మరింత అందంగా కనిపించవచ్చు. అలాగే పళ్ళన్నీ టైట్గా ఉండి 2 పళ్ళ మధ్యన సందున్న దాన్ని కేవలం ఒక గంట ట్రీట్మెంట్ వ్యవధిలోనే సందులు క్లోజ్ చేసుకోవచ్చు. అలాగే పళ్ళన్నిటి మధ్యన సన్నటి సందులున్న కాంపోజిట్ అనే చిన్న ఫిల్లింగ్ ద్వారా మీ సందుల్ని క్లోజ్ చేసుకుని మరింత అపారెంట్గా కనిపించవచ్చు, స్పష్టంగా మాట్లాడచ్చు, అన్నీ కొరికి నమిలి తినొచ్చు. సో సందులు క్లోజ్ చేసుకోవడానికి చాలా ఈజీ. ఆ సందులు అనే చిన్న సమస్య క్లోజ్ అయిపోతే మీరు కనిపించే ఎంతో అందంగా కనిపిస్తారు. మీలో ఉండే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, స్మైల్ లైన్ కూడా మరింత అందంగా కనిపించే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఓకే అండి, కాలర్ ఉన్నారు వరంగల్ నుంచి. హలో హలో, రాజు గారు, మీ క్వశ్చన్ అడగండి. నోట్లో ఒక సైడ్ కి పళ్ళుకి చిన్న నల్లగా అయిందండి, మళ్ళీ స్మెల్ వస్తుంది. నోట్లో ఎక్కడ నల్లగా అయింది మీకు? ఒక పంటికి మధ్యలో ముందర పళ్ళా? దవడ పళ్ళు, కింది పళ్ళు. అక్కడ పన్ను పుచ్చిపోతుందండి, అంతే. దానికి మొత్తం క్లీన్ చేయించుకుని ఫిల్లింగ్ పెట్టించుకోండి, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఒకటి. ఇంకొకటి ఏం చెప్పారు సమస్య మీరు? స్మెల్ వస్తుంది. స్మెల్ వస్తుంది అంటే చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని అర్థం. మీరు నీట్గా పళ్ళతో పాటు చిగుళ్ళని కూడా ఒకసారి క్లీన్ చేయించుకోండి, మీకు స్మెల్ రావడం ఆగిపోతుంది. అలాగే ఆ రంధ్రం ఫిల్ చేసుకోవడం వల్ల కూడా, అక్కడ కూడా ఆహారం ఇరక్కడం వల్ల కూడా మీకు స్మెల్ వస్తూ ఉంటుంది. సో క్యావిటీ ఫిల్ అయిపోయి పన్ను కాపాడుకోగలుగుతారు. తర్వాత నోరు దుర్వాసన కూడా ఆగిపోతుంది. పళ్ళల్లో రంధ్రాలు ఉన్న మచ్చల కింద ఏర్పడుతున్నా కూడా వెంటనే ఫిల్లింగ్ చేయించుకోండి. దానివల్ల ఏంటంటే పన్ను మొత్తం పోవడమే కాకుండా ఆ ఖాళీ రంధ్రాల్లో ఆహారము పాచి అంతా ఇరుక్కుని స్మెల్ వస్తూ ఉంటుంది. అది ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడం చాలా ఈజీ. పళ్ళలో రంధ్రాలు పడుతున్నాయంటే పళ్ళు పుచ్చిపోతున్నాయి అని అర్థం, పిప్పి పళ్ళు ఏర్పడుతున్నాయి అని అర్థం. పిప్పి పళ్ళు అనే సమస్య 2 సంవత్సరాల దగ్గర నుంచి 80 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే కామన్ డెంటల్ ప్రాబ్లం ఇది. దీన్ని సాల్వ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. మంచి అడ్వాన్స్డ్ ఫిల్లింగ్ మెటీరియల్స్ ఉన్నాయి, ఫిల్లింగ్స్ పెట్టించుకోండి. ప్రాబ్లం పన్ను పోకుండానే మీ పన్ను నోట్లో ఉంటుంది. అలా కాదు, లోపలికి అంతా వెళ్ళిపోయింది, బాగా పెయిన్ వస్తుంది, రూట్ కెనాల్ ట్రీట్మెంట్తో మీ పన్ను మీ ఇన్ఫెక్షన్ తీసేసుకోండి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో కూడా ఇప్పుడు లేజర్స్ వాడడం వల్ల తక్కువ సిట్టింగ్స్లోనే రూట్ కెనాల్
పూర్తయిపోతుంది. అలాగే 100% రిజల్ట్ ఇవ్వగలుగుతున్నాము. పైన తొడుగులు వేసుకోవడం వల్ల అదే పన్ను, ఏ పన్ను అయితే పాడైపోయిందో పుచ్చిపోయిందో అని మీరు అనుకుంటున్నారో దాంతోనే పూర్తిగా అన్ని రకాల ఆహారాలు నమిలి తిని పన్ను పీకకుండానే కంఫర్టబుల్గా ఉండొచ్చు. కానీ ఈ పిప్పి పళ్ళని మీరు నోట్లో పెట్టుకున్నారనుకోండి, ఒకటి స్మెల్ వస్తుంటుంది బాగా, రెండు ఈ పిప్పి పన్ను ఒక పన్నుతో ఆగదు, మిగతా పళ్ళన్నీ పాడు చేస్తుంటుంది. మూడోది సగం సగం విరిగిపోయిన పళ్ళు నోట్లో ఉన్నాయనుకోండి, ముక్కలు ముక్కలు అయిపోయిన పళ్ళు, ఆ పళ్ళల్లో ఇన్ఫెక్షన్తో పాటు చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ కూడా స్టార్ట్ చేయడానికి అది ఆరంభ దశ అవుతుంది. సో ఒక పిప్పి పన్ను, ఒక చిన్న మచ్చగా ఏర్పడిన సమస్య చిగుళ్ళ వ్యాధి వరకు వెళ్ళిపోయే అంత దూరం వెళ్తుంది. సో పళ్ళల్లో రంధ్రాలు ఉన్నా పుచ్చిపళ్ళు ఉన్నా నెగ్లెక్ట్ చేయొద్దు. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటే హెల్దీగా ఉంటారు. ఓకే అండి, ఇంకో కాలర్ ఉన్నారు వరంగల్ నుంచి. హలో హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, భాస్కర్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం. హలో మేడం చెప్పండి. మాట్లాడండి. హలో మేడం చెప్పండి భాస్కర్, ప్రాబ్లం ఏంటి? పళ్ళ బ్లడ్ వస్తుంది మేడం చిగుళ్ళ నుంచి. నైట్ పడుకున్నా కూడా నైట్ పడుకున్న తర్వాత చిగుళ్ళ నుంచి బ్లడ్ కారడం స్టార్ట్ అయింది మేడం. ఈ పళ్ళలోని బ్లడ్ వస్తుందంటే పళ్ళలో కాదండి, చిగుళ్ళు వాచి ఉన్నాయి మీకు బాగా, మొత్తం ఇన్ఫెక్ట్ అయిపోయి ఉన్నాయి. అందుకని చిగుళ్ళలోంచి నెత్తురు వస్తూ ఉంది, నోరు స్మెల్ వస్తూ ఉంది. మీరు ఏం చేయొద్దు, పళ్ళతో పాటు చిగుళ్ళను కూడా క్లీన్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. హన్మకొండ అంటున్నారు, హన్మకొండలో మాకు బ్రాంచ్ ఉంది. మీరు ఒకసారి స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి వెళ్ళి కలిస్తే ఒక్క రోజులో మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అలా నెగ్లెక్ట్ చేస్తే మటుకు ఈ చిగుళ్ళ నుంచి పంటికి సపోర్ట్ చేసి ఎముక వరకు వెళ్ళి ఈ ఇన్ఫెక్షన్ ఎముకను తినేస్తే దానివల్ల పళ్ళు వదిలైపోతాయి. సో వెంటనే వెళ్ళి క్లీన్ చేయించుకోండి. పెద్ద సమస్య కాదు, ఇవన్నీ చిన్న సమస్యే. కాకపోతే నేను అప్రిషియేట్ చేసే విషయం ఏంటి, చాలామంది పేషెంట్లు చిగుళ్ళ నుంచి నెత్తురు వస్తున్నా, నోరు దుర్వాసన వస్తున్నా వెంటనే వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉందని గుర్తించి నాతో కాల్ చేసి మాట్లాడుతున్నారు. ఐ రియల్లీ అప్రిషియేట్. టీవీ చూసే వాళ్ళు ఎవరైనా కూడా ఈ సమస్యలు ఎవరికున్నా కూడా నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని సమస్యగా గుర్తించి డాక్టర్ దగ్గరికి వెళ్ళి పళ్ళతో పాటు మీరు చిగుళ్ళని కూడా క్లీన్ చేసుకుంటే మీ పళ్ళ జీవిత కాలాన్ని పెంచుకునేది మీ చేతుల్లోనే ఉంటుంది. డాక్టర్ గారు చేసేది, డాక్టర్ దగ్గరికి వస్తే కదా మీకు హెల్ప్ చేసేది. మీరు డాక్టర్ దగ్గరికి రాకపోతే మీకు హెల్ప్ ఎలా చేస్తారు, మీ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తారు? సో పళ్ళు ఊడిపోవడం అనేది మీరు నెగ్లిజెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. పళ్ళు ఒక 10-15 సంవత్సరాలు, 65-70 సంవత్సరాలు కూడా మీ ఒరిజినల్ పళ్ళు మీ నోట్లో ఉండడం అనేది కూడా మీరు ఎంత ఆరోగ్యంగా మీరు కాపాడుకుంటున్నారు అనే దాని మీదే ఉంటుంది. సో ఎప్పటికప్పుడు పళ్ళని చిగుళ్ళని హెల్దీగా మీరు ఉంచుకుంటే మీరు 40 సంవత్సరాలకి 30 సంవత్సరాలకే పళ్ళ సెట్లు వేసుకోని అవసరం లేదు, కృత్రిమ దంతాలు పెట్టుకోని అవసరం లేదు. కంఫర్టబుల్గా మీ ఒరిజినల్ పళ్ళతోనే మీరు ఉండొచ్చు. ఓకే అండి, కొంతమందికి పళ్ళ రంగు మారుతూ ఉంటుంది, ఎల్లోయిష్గా అట్లా మారుతూ ఉంటుంది. సో తిరిగి వీళ్ళకి వైట్గా చేయొచ్చు, ఆ పళ్ళకి తెల్లగా ఉండాలని చాలా మందికి ఉంటుంది. సో ఏం చేయాలి అసలు? చాలా మందికి రంగు మారిపోయిన పళ్ళతో చాలా ఇబ్బందులు ఉంటాయి. కొంతమందికి పుట్టుకతోనే, ఇప్పుడు నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల, ఫ్లోరోసిస్ అనే ఇబ్బంది వల్ల పసుపచ్చ పళ్ళు ఫామ్ అవుతుంటాయి. కొంతమందికి వయసు పెరిగే కొద్దీ ఫుడ్లో కూల్ డ్రింక్లు ఎక్కువ తాగేవాళ్ళు, టీలు కాఫీలు ఎక్కువ తాగేవాళ్ళు, అలాగే కలరింగ్ ఏజెంట్స్, గుట్కాలు, పాన్లు, వక్కపళ్ళు, ఇలా ఏ అలవాట్లు ఉండే వాళ్ళకి కూడా పళ్ళు ఒక వయసు తర్వాత రంగు మారిపోతుంటాయి. సో ఈ రెండు సందర్భాల్లో ఉండే వాళ్ళకి కూడా పళ్ళ రంగుని నార్మల్ తెచ్చివచ్చు. పుట్టుకతో ఉండే సమస్య స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా వీళ్ళకి పళ్ళు తెల్లగా మెరిపించి నార్మల్గా మంచి చిరునవ్వుని ఇవ్వచ్చు. అలాగే పళ్ళు ఒక వయసు తర్వాత మీరు తీసుకునే ఆహారంలో వచ్చే కలరింగ్ ఏజెంట్ల వల్ల, మీ హ్యాబిట్స్ వల్ల రంగు మారిపోతుంటే పళ్ళు నీట్గా క్లీన్ చేసి టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా పళ్ళని తెల్లగా మెరిపించవచ్చు. సమస్య ఏదైనా రంగు మారిపోయిన పళ్ళతో, పసుపచ్చిగా ఉండే పళ్ళతో, బ్రౌన్ కలర్గా మారిపోయిన పళ్ళతో ఎవరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఈ రోజుల్లో లేదు. ఎవరికైనా ఎలాంటి సమస్య ఉన్నా, పుట్టుకతో ఉన్నా, మధ్యలో మారినా పళ్ళని ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లగా మెరిపించవచ్చు, అందంగా చూపించవచ్చు. ఇబ్బంది ఏం లేదు. ఎవరైనా ఇలాంటి సమస్యతో ఇబ్బంది పడుతుంటే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి మమ్మల్ని అప్రోచ్ అయితే మీ పళ్ళని తెల్లగా ఎలా మెరిపించుకోవచ్చు, మీరు అందంగా ఎలా కనిపించవచ్చు అనే దాని మీద మేము డెఫినెట్గా మీకు గైడెన్స్ ఇస్తాము, డైరెక్షన్ చూపిస్తాము. మీరు కన్విన్స్ అయితే ట్రీట్మెంట్ కూడా చేసి అందంగా పళ్ళు ఎలా పెట్టుకోవాలి అనే దాని మీద మీకు ట్రీట్మెంట్ కూడా చేసి మరింత అందంగా కనిపించే అవకాశాలు చూపెడతాం. ఓకే అండి, కాలర్ ఉన్నారు చెన్నై నుంచి. హలో హలో సమ్మయ్య గారు, మీ క్వశ్చన్ అడగండి. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే సమ్మయ్య గారు, చెప్పండి. మేడం చెన్నైలో ఉంటాను, కొంచెం స్మోకింగ్ అలవాటు ఉంది మేడం. ఏం అలవాటు ఉంది మీకు? స్మోకింగ్. పండ్లు పచ్చగా ఉన్నాయి మేడం. పసుపచ్చిగా ఉన్నాయి. పచ్చగా ఉన్నాయి. క్లీనింగ్ చేయించుకున్నామంటే మా ఫ్రెండ్స్ అంటున్నారు, క్లీనింగ్ చేయించుకుంటే పళ్ళు వీక్ అయిపోతున్నాయి అంటారు మేడం. అలా ఎప్పుడు కావండి. క్లీనింగ్ చేయించుకోవడం అనేది నిజంగా చాలా మంచి హ్యాబిట్. ప్రతి 6 నెలల నుంచి 8 నెలలకు ఒకసారి పళ్ళు క్లీన్ చేసుకుంటా ఉంటే
పళ్ళ మీద ఉండే పాచి మీరు బ్రష్తో రోజు తోముకుంటారు, పళ్ళ పైన పళ్ళు వెనకాతల తీసేస్తారు. మళ్ళీ పంటికి మధ్యలో ఉండే పాచిని ఎలా తీస్తారు? బ్రష్ అక్కడికి రీచ్ కాదు కదా. అలాగే చిగుర్ల లోపల పాచి ఉంటుంది, ఆ చిగుర్ల లోపలికి మీరు బ్రష్ని ఎలా తోస్తారు? అక్కడికి బ్రష్ వెళ్ళదు కదా. సో డాక్టర్ గారు హెల్ప్ ఎవరైనా తీసుకోవాల్సిందే క్లీన్ చేసుకోవడానికి. అలా 8 నెలలకు ఒకసారి చేయించుకోండి, అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి చేయించుకోండి. పళ్ళతో పాటు చిగుళ్ళు కూడా హెల్దీగా ఉంటాయి, తద్వారా పంటి జీవితకాలం పెరుగుతుంది ఎవరికైతే చిగుళ్ళు హెల్దీగా ఉంటాయో. 2, మీరు రంగు మారిపోతున్న పళ్ళకి మంచి చికిత్సలు ఉన్నాయి. పళ్ళు క్లీన్ చేసుకుని పాలిష్ చేసుకోవడంతోనే చాలా వరకు ఆ పాచి గారా తీసేయడం వల్ల పళ్ళను చక్కగా తెల్లగా మెరిపించవచ్చు. లేదు ఇంకా తెల్లగా కావాలి, ముత్యాల్లా మెరవాలి అంటే టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో, చాలా చక్కగా మీ పళ్ళు తెల్లగా మెరిస్తే మీరు చేయించుకోండి, ఇబ్బంది ఏం లేదు. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, దానికి కాల్ చేసి రండి. పళ్ళు క్లీన్ చేయడానికి అత్యాధునికమైన అల్ట్రాసోనిక్ స్కేలార్స్ అని వాడతారండి. అవి చాలా ఫైన్ నీడిల్స్ ఉంటాయి, జస్ట్ వైబ్రేట్ అవుతాయి. ఆ వైబ్రేషన్స్ ద్వారా పంటికి మధ్యన ఇరుకుల్లోని చిగుళ్ళ లోపల కూడా క్లీన్ చేసి పాచిని, ఇన్ఫెక్షన్ని, గారని తీసేసి పళ్ళని క్లీన్గా పెడతారు డాక్టర్ గారు. దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో, అసలు అపోహలొద్దు. ట్రీట్మెంట్ చేసే ముందు, క్లీన్ చేసే ముందు కూడా డాక్టర్ గారితో మాట్లాడి చాలా చక్కగా చేస్తారు. తర్వాత వచ్చే రిజల్ట్ కూడా మీరే చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ తర్వాత నుంచి కూడా మీరు మాట్లాడుతున్నా, మీరు ఏమైనా తింటున్నా కూడా మీ ఫ్రెష్ బ్రీత్ మీరే రియలైజ్ అయ్యి రెగ్యులర్గా చేయించుకోవడం అనేది మీకే అలవాటు అవుతుంది. ఓకే అండి, ఎత్తుపళ్ళకి వేసే క్లిప్స్ ఉంటాయి కదా, సో ఏ ఏజ్ వాళ్ళు వేసుకోవచ్చు, ఏ ఏజ్ నుంచి క్లిప్స్ వేసుకోవచ్చు, రిజల్ట్ ఎలా ఉంటుంది? యా ఇప్పుడు ఎత్తుపళ్ళకి చేసే ట్రీట్మెంట్ ఏంటి? ఎత్తుపళ్ళున్నా, వంకర పళ్ళున్నా, పళ్ళ మధ్యన సందులున్నా, అలాగే పళ్ళు రావాల్సినంత ఎత్తు రాకపోయినా, కొన్ని పళ్ళు దవడల్లో ఇరికిపోయినా, ఇలా పళ్ళల్లో ఉండే రకరకాల సమస్యల్ని మన క్లిప్స్ వేసి వాటిని నార్మల్కి తెచ్చి చాలామందికి అందంగా అవే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. సో అవి చిన్న పిల్లలకు మాత్రమే, టీనేజ్ పిల్లలకు మాత్రమే క్లిప్పుల చికిత్స చేసుకోవాలి, పెద్దవాళ్ళు అయ్యాక చేసుకోలేమో అనే భయాలు కొంతమందిలో ఉన్నాయి. డెఫినెట్గా కాదు. 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా క్లిప్పుల చికిత్సతోని మీ పళ్ళల్లో ఉండే లోపాలని తగ్గించి మరింత అందంగా కనిపించే అవకాశాలు ఇప్పుడు పూర్తిగా ఉన్నాయి. అలాగే క్లిప్పుల ట్రీట్మెంట్ అనేది 2-3 సంవత్సరాలు ఒకప్పుడు చేసేవాళ్ళం, ఇప్పుడు కేవలం కొన్ని నెలల్లోనే రిజల్ట్ వస్తూ ఉంది. మీరు కోరిన రిజల్ట్ కేవలం 8 నుంచి సంవత్సరం లోపలే తీసుకొచ్చి మరింత అందంగా అయ్యే అత్యాధునికమైన క్లిప్పులు అందుబాటులోకి తీసుకుని వచ్చాం. 3వది క్లిప్పుల రిజల్ట్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫెయిల్ అయిపోతుందేమో, మళ్ళీ ఎత్తొచ్చేస్తాయి, మళ్ళీ సందులో వచ్చేస్తాయి అనే భయాలు ఉంటాయి. అలాంటిది ఏం లేదండి. ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వల్ల 100% రిజల్ట్ ఇవ్వగలుగుతున్నాం. ఎలాంటి సంకోచాలు లేకుండా కాన్ఫిడెంట్గా ట్రీట్మెంట్ చేసుకోండి. మీరు రొటీన్ ఏమి మార్చే అవసరం లేదు, మీ డైట్ని మార్చిన అవసరం లేదు. క్లిప్పులు అతికించిన కూడా మీరు ఇటు నుంచి ఇటు ఆఫీస్కి, స్కూళ్ళకి, కాలేజీలకి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఎలాంటి ఇబ్బంది పేషెంట్కి ఉండదు కాబట్టి, ఎలాంటి కట్టు ఉండదు, కంఫర్టబుల్, జస్ట్ మెకానికల్ థెరపీ. అది చిన్న క్లిప్పుల ద్వారా పళ్ళల్లో ఉండే లోపాలను సరిచేసి మరింత అందమైన చిరునవ్వుని, మరింత అందమైన అపియరెన్స్ని ఇవ్వడమే క్లిప్పుల ట్రీట్మెంట్ ఒక సారాంశం. కాన్ఫిడెంట్గా చేసుకోండి. మోస్ట్ అడ్వాన్స్డ్ క్లిప్పులు అందుబాటులో ఉన్నాయి. పంటి రంగులో ఉండే క్లిప్పులు అందుబాటులో ఉన్నాయి. అలాగే పంటి వెనక భాగాన 4 వైపుని కూడా క్లిప్పులు వేసి లింగువల్ ఆర్థోడాంటిక్స్ అంటాం, అలా దాంతో కూడా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాము. అలాగే సెల్ఫ్ లైగేటింగ్ అని, క్లియర్ అలైనర్స్ అని, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ క్లిప్పులు కూడా ఇప్పుడు అందుబాటులోకి తీసుకుని వచ్చాం. సో క్లిప్పుల ట్రీట్మెంట్లో అసలు అపోహలే వద్దు, సేఫెస్ట్ ట్రీట్మెంట్ అది హ్యాపీగా చేసుకోవచ్చు మీరు. ఓకే అండి, కాలర్ ఉన్నారు ఖమ్మం నుంచి. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, సురేష్ గారు, మీ క్వశ్చన్ అడగండి. మేడం, నాకు దవడపల్లి 2 వైపు మేడం, బోత్ సైడ్స్ దవడపల్లికి పైనుంచి 2వి పుచ్చిపోతే ట్రీట్మెంట్ చేశారు మేడం, ఫిల్లింగ్ చేశారు. ఓకే. ఎటు సైడ్ దానికి ఏమో ట్రీట్మెంట్ అంటే మామూలుగా చిగురుకంట పాడితే దానికి చిన్న సర్జరీ చేశారు మేడం. ఓకే. దానికి క్యాప్ వేయించడం చెప్పారు. ఓకే. ఇంకొకటేమో పన్ను ఒక్కటే కలర్ చేంజ్ అవుతుంది మేడం, కొంచెం ఎల్లో కలర్కి వస్తుంది పన్ను, మామూలు పై పన్ను. ఓకే. అట్లా ఎందువల్ల వస్తుంది ఉంటుంది? ఓకే. ఒకసారి బ్రషింగ్ టెక్నిక్ సరిగా లేకపోయినా కూడా, బ్రష్ అన్ని పళ్ళకి రీచ్ అవ్వకపోయినా కూడా నోట్లో ఉండే 1-2 పళ్ళు రంగు మారుతుంటాయి, ఒక సమస్య. 2వ సమస్య, మీకు తెలియకుండానే ఏమైనా దెబ్బలు తగిలితే దానివల్ల ఆ పన్ను చచ్చిపోయి, అంటే దానికి ఉండే రక్త సరఫరా ఆగిపోవడం వల్ల కూడా రంగు మారిపోతుంటుంది. సో ఇంకొకటి, క్యాప్ వేయించాలి అన్నారు, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తుంటారు, క్యాప్ వేయించారో లేదు తెలియదు, రూట్ కెనాల్ చేసుకుని ట్రీట్మెంట్ చేసుకుంటారు, తప్పనిసరిగా ఎవరైనా కూడా క్యాప్ వేసుకోవాల్సిందే. ఎందుకంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో నరం తీసేస్తాం కాబట్టి పన్ను మెత్తబడిపోతుంది, అంటే బ్రిటిల్ అయిపోతుంది. ఏ చిన్న దెబ్బ తగిలినా, ఏది కొరికినా కూడా పగిలిపోయే అవకాశాలు ఉంటాయి. సో క్యాప్ వేసుకోవడం వల్ల దాని స్ట్రెంత్ దానికి నార్మల్గా వచ్చేస్తుంది, మీరు మళ్ళీ మీ పళ్ళలాగే మీరు యథావిధిగా వాడుకోవచ్చు.
సో హెసిటేట్ చేయొద్దండి, రకరకాల సమస్యలు ఉన్నాయి. ఖమ్మంలో బ్రాంచ్ ఉంది, ఖజానా జ్యువెలర్స్ దగ్గర మాది. స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి అడ్రస్ తీసుకుని శ్రమ అనుకోకుండా ఇప్పుడే వెళ్ళి ఒకసారి చూపించుకుంటే చిన్న చిన్న సమస్యలు ఏమి, జస్ట్ ఒక అరగంట ట్రీట్మెంట్ ఉంటుంది అంతే. అది చేసుకోవడం వల్ల ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. ఫర్దర్గా సమస్యలు రాకుండా ఎలా ఉండాలి, పిప్పి పళ్ళు రాకుండా ఎలా ఉండాలి అనేది డాక్టర్ గారు కౌన్సిలింగ్ ఇస్తారు, బ్రషింగ్ టెక్నిక్ నేర్పిస్తారు. అది తెలుసుకుని దాన్ని పాటించండి, ఫర్దర్గా పళ్ళు డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. ట్రీట్మెంట్ చేసుకోవడానికి చాలామందికి ఆర్థిక సమస్యలు ఉంటాయి, ఒక్కసారి ట్రీట్మెంట్ ఫీజుని పే చేయలేరు. వీళ్ళందరికీ కూడా పర్దరెంట్లు 50 బ్రాంచీల్లో కూడా ఈఎంఐ ఫెసిలిటీ అనేది అందుబాటులోకి తీసుకుని వచ్చాం. అంటే మీ ట్రీట్మెంట్ ఫీజుని 1 సంవత్సరం పాటు ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకోవచ్చు. ఎలాంటి ఇంట్రెస్ట్ లేదండి, 0 ఇంట్రెస్ట్కే ఈ ఫెసిలిటీ అనేది అందుబాటులో ఉంది. నిజంగా ఎవరికైనా ఈ ఫెసిలిటీ అవసరం అయితే ఈ ఫెసిలిటీని ఉపయోగించుకుని ట్రీట్మెంట్స్ చేయించుకోండి. ఓకే అండి. కొంతమందికి దవడ ఎముకలు ఎత్తు పెరుగుతాయి. అవునమ్మా. మరి వీళ్ళకి ట్రీట్మెంట్ ఏముంటుంది? చాలా మందిలో ఈ సమస్య ఉంటుంది. ఇప్పుడు పళ్ళు ఎత్తున్నా, సందులున్నా, వంకర పళ్ళున్నా క్లిప్పులు వేసుకుని సరి చేసుకుని అందంగా కనిపిస్తూ ఉన్నారు, ఓకే. కానీ పుట్టుకతో దవడ ఎముకలు కొంతమందిలో ఎత్తుగా ఉంటాయి. అంటే పై దవడ బాగా ఎత్తుగా పెరిగి నవ్వితే ఎక్కువ చిగురు కనిపించడం, నవ్వితే ఎముక ముందుకు వచ్చినట్టు కనిపించడం లాంటిది కనపడుతుంది. ఈ దవడ ఎముక పై దవడతోనే కాదు, కింద దవడలో కూడా ఈ సమస్య ఉంటుంది. అంటే బాగా ఇలా ముందుకు పొడుచుకొచ్చినట్టు అనిపించడం, బాగా వెనక్కి ఇలా లేకపోతే అసలు పెరగకుండా లోపలికి ఆగిపోవడం లాంటి సమస్యలు కనపడుతూ ఉంటాయి. వీటిని కూడా సరి చేయొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అనే చిన్న సర్జరీ, కేవలం 2 రోజుల పాటు హాస్పిటల్ అడ్మిట్ అయితే చాలు. మీ దవడ ఎముక ఏదైతే అసమానంగా ఉందో, అంటే అధికంగా పెరిగిందో, అసలు పెరగలేదో, వీటిని సరిచేసి, అంటే ఎముకను ముందుకి వెనక్కి జరుపుతామంతే. అలా జరపడం వల్ల మీకు ఏవైతే ఎత్తుపళ్ళు అని ఉన్నాయి అని అనుకుంటున్నారో వాటిని ఒక్క రోజులో సరిచేసేయవచ్చు. ఏదైతే అందవికారంగా ఉన్నామో అని మీరు అనుకుంటున్నారో దాన్ని సరిచేసి మిమ్మల్ని మరింత అందంగా చూపించే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఈ మొత్తం మన ఫేస్ సైజ్ని, షేప్ని, మన అందాన్ని నిర్ధారణ చేసేది మన దవడ ఎముకలే. పై దవడ, కింద దవడే. అవి ఎప్పుడైతే ప్రపోర్షన్లో కరెక్ట్గా ఉండాల్సిన సైజులో, షేప్లో ఉంటాయో అప్పుడు ప్రతి ఒక్కరూ బై డిఫాల్ట్ అందంగా కనపడతారు. అవి ఎక్కువ పెరిగినా, అసలు పెరగకపోయినా కూడా అందంగా లేనట్టు కనపడతారు. వాటిని సరిచేసే అవకాశాలు ఉన్నాయి. నిజంగా ఇలాంటి సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడతా ఉంటే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు, 41420000 నెంబర్. పర్దరెంట్లీ 50 బ్రాంచుల్ని కనెక్ట్ చేసేది ఆ నెంబరే. మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ చేయడంలో మేము బాగా ప్రాక్టికల్గా ఉన్నాం. ఎందుకంటే 50 బ్రాంచ్లు ఉన్నాయి, పేషెంట్ ఎక్స్పోజర్ ఎక్కువ. మాకు వచ్చే కేసెస్ కూడా మోస్ట్ కాంప్లికేటెడ్ కేసెస్. అందంగా కనిపించాలని, లేకపోతే ఇంప్లాంట్స్ వేసుకోవాలని, స్మైల్ డిజైనింగ్ చేసుకోవాలని, ఆర్థో క్లిప్పులు వేసుకోవాలని, ఇలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కోసమే అత్యధికంగా పేషెంట్లు 3 రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు. కాబట్టి మేము ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది. సో మీ సమస్యలు మేము ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఇలాంటి సమస్యలు ఎవరికన్నా ఉంటే మమ్మల్ని కలిస్తే అట్లీస్ట్ ట్రీట్మెంట్ ఉంది లేదు, ఎంతకాలంలో ట్రీట్మెంట్ పూర్తవుతుంది, ట్రీట్మెంట్ చేసినాక ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనే దాని మీద మీకు క్లియర్ గైడెన్స్ ఇవ్వగలుగుతాం. అలాగే చిన్నపిల్లల విషయంలో అన్నా, అలాగే పెద్దవాళ్ళ విషయంలో అన్నా, అలాగే షుగర్ బీపీ ఉండే వాళ్ళ విషయంలో అన్నా, ఎవరి విషయాల్లో ఉన్నా మీకు ఎలాంటి సమస్య ఉన్నా మమ్మల్ని అప్రోచ్ అయితే మాతో మాట్లాడితే మీ సమస్య ఎలా సాల్వ్ చేసుకోవాలి అనే దాని మీద మేము డైరెక్షన్ ఇస్తాం. మా డైరెక్షన్ తీసుకుంటే లైఫ్ హెల్తీగా ఎలా ఉంటుంది అనే దాని మీద మీకు రైట్ డైరెక్షన్ ఉంటుంది, రైట్ ఐడియాలజీ ఉంటుంది ఎప్పుడైనా డాక్టర్ సలహా తీసుకుంటే. ఓకే అండి. డెంటల్ ప్రాబ్లమ్స్ సంబంధించి చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.